ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమతుల్యం గురించినటువంటి ప్రాధాన్యత పెరుగుతున్నటువంటి దృష్ట్యా మరి ఈ సదస్సులు భారతదేశంలో జరగడం, అందున మన హైదరాబాద్ నగరంలో జరగడం మనకందరికీ కూడా ఇదెంతో ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం. మరి భారతదేశంలోనూ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో జీవ సమతుల్యం పరిరక్షణ గురించి చేపడుతున్నటువంటి చర్యల పట్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ఇది ఒక మనకు చక్కటి అవకాశం. దీనికి సంబంధించి మరి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ తరఫున పెద్ద ఎత్తున మరి దీని పబ్లిసిటీ కూడా ఆల్రెడీ చేయడం ప్రారంభం చేశాం. మరి ముఖ్యంగా రేపు మార్నింగ్ అంటే 23 సెప్టెంబర్ అంటే రేపు మార్నింగ్ దీనిపైన ఒక రన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని శాప్ వాళ్ళు మరి ఎడ్యుకేషన్ ఆల్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ అంటే పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, అదేవిధంగా ఎన్సీసీ పిల్లలు, అదే కాకుండా దీంట్లో చాలా మంది అంటే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఈ యొక్క రన్లో రేపు పార్టిసిపేట్ చేస్తారు. మరి దీన్ని మార్నింగ్ 7 o'clock ప్రారంభం చేసి మరి లాల్ బహదూర్ స్టేడియం వరకు ఈ రన్ కొనసాగుతుంది. సో ఈ రన్లో మరి ముఖ్యంగా ఈ యొక్క మనకు దగ్గర సమీపిస్తా ఉంది. అంటే ఫస్ట్ అంటే ఆల్మోస్ట్ ఈరోజు 22 అయిపోయింది. ఒక ఆల్మోస్ట్ 1 week మాత్రమే ఉంది మనకు ఫస్ట్ అంటే సెప్టెంబర్ 1కి. సో ఈ 1 weekలో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సదస్సు విషయం తెలిసేలాగా, అందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యేలాగా, ఈ విశేషాలు తెలుసుకునేలాగా ఏర్పాటు చేయడంతో పాటు పిల్లలందరినీ కూడా ప్రతి ఒక్క స్కూల్లో కూడా మరి ఈ యొక్క జీవ వైవిధ్యం పైన మరి ఒక స్కూల్స్లో డిబేట్స్ కానీ, కాంపిటీషన్స్ కానీ, ఫోటోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి పెద్ద ఎత్తున పెయింటింగ్ కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఫిలిం ఫెస్టివల్ కూడా, బయోడైవర్సిటీ ఫిలిం ఫెస్టివల్ కూడా మరి 8th నుంచి 12th వరకు మరి మన INPR నుంచి మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ యొక్క కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ఈ బయోడైవర్సిటీ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ 120 ఫిలిమ్స్ ని ఐడెంటిఫై చేసి ప్రొక్యూర్ చేసి ఉంచడం జరిగింది.